Good evening, friends. This is another concept, beginning consonant pack level 2. 32 chords are here, blends, digraphs, trigraphs, silent combinations. Just have a look. The previous video I recorded with my face. I know it wasn't good, but it was my practice video. Just I'm trying to check it out. సో ఇవి బిగినింగ్ కాన్సనెంట్ ప్యాక్స్, అంటే వర్డ్కి ముందు ఏ వర్డ్ వస్తుంది అలాగ వస్తుంది. బ్రెడ్. సో ఏదన్నా వర్డ్లో స్టూడెంట్కి ఫస్ట్ సౌండ్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడం అలవాటు అవుతే దెన్ రీడింగ్ కెన్ బి వెరీ ఈజీ. సో బిఆర్ అనేది ఒక సౌండ్. CR, crab. సో బట్ జనరల్లీ వాట్ హ్యాపెన్స్, మనం ఏం చేస్తాం, CRAB క్రాబ్ అని ప్రాక్టీస్ చేపిస్తాం. బట్ బిఫోర్ దట్ CR ఇట్స్ ఏ సౌండ్, ఒక బ్లెండ్ కింద మనం అలవాటు చేయించవచ్చు. డ్రెస్. ఈ వర్డ్ చూడండి, DR ఇట్స్ ఏ సౌండ్. అంటే ఈ యొక్క సౌండ్ SS, ఆ రెండు ఫ్లాస్ అంటారు అనమాట. DRESS, డ్రెస్. ఒక సింగిల్ ఓవెల్ ఉంది. అంటే మనం ఈ సౌండ్కి ఏ సౌండ్కి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది లిప్లోని, మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో డోంట్ వరీ. ఫ్రాగ్. గ్రేప్స్. ఇక్కడ బాసీ ఈ రూల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్ ఉంది కదా, సో చివరి ఈ ఉంది. సో చివరి ఈ ఉన్నప్పుడు ఇంకా దానికి సౌండ్ లేదు చూడండి. గ్రేప్, పీ దగ్గర ఆగిపోయింది సౌండ్. గ్రేప్స్ అంటున్నాం, మరి ఈకి సౌండ్ ఏమైంది? సో ఇంక దానికి సౌండ్ లేదు. ఒకటి చివరి ఈ ఉంది కాబట్టి ఏని ఏగా పలుకుతున్నాం మనం, అంతే తప్ప అని పలకట్లేదు. సో చివరి ఎప్పుడైతే ఈ ఉందో అప్పుడు ఆ లెటర్ యొక్క నేమ్ని మనం పలుకుతాం. అది బాసీ రూల్. గ్రేప్స్. సో అందుకే ఏ సౌండ్ వచ్చింది. గ్రేప్. ప్రిన్సెస్. ట్రైన్. ఇది సౌండ్. అదొక సౌండ్. ట్రైన్. బ్లాంకెట్. బ్లాంకెట్. క్లాక్. ఫ్లాగ్. సో సౌండ్ని మనం ప్రతిసారి ఒక స్పెల్లింగ్గా నేర్పించడం కన్నా వాట్ ఈస్ ద సౌండ్ ఇన్ దట్ వర్డ్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయించినట్టయితే బెటర్ రీడింగ్ అనేది ఉంటుంది. చాలా పర్సంటేజ్ ఆఫ్ పిల్లలకి ఆ రీడింగ్ ప్రతిదీ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ అంటే వర్డ్ చదివితేనే కానీ, మనం చదివి వినిపిస్తేనే కానీ దాన్ని సొంతంగా రీడ్ అయ్యే కెపాసిటీ రాదు. మనం బాగా చదివే పిల్లల గురించి ఆలోచిస్తాం. బట్ పర్సంటేజ్ ఒక 30 మెంబర్స్ ఉంటే మనం 10 మెంబర్సే వాళ్ళంతటి వాళ్ళకి చదివే ఎబిలిటీ ఉంటుంది. గ్లోబ్. ఇది బాసీ ఈ వర్డ్ చూడండి. గ్లోబ్. చివరి ఆగిపోయింది సౌండ్, ఈకి సౌండ్ లేదు. ప్లానెట్. స్లైస్. ఇది కూడా సేమ్ బాసీ ఈ రూలే. ఐని ఐగా పలుకుతున్నాం. స్లైస్. సికి 2 సౌండ్స్ ఉంటాయి. ఒకటి సౌండ్, కా సౌండ్, ఒకటి సి సౌండ్. ఆ రూల్స్ ఎక్కడ యూజ్ చేయాలన్నది కూడా ఉంటుందన్నమాట. ఇది
స్కూటర్, స్కూటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ చూడండి. స్క్ అనేది ఒక సౌండ్, డబల్ ఓ వచ్చింది అదొక సౌండ్, ఊ లాంగ్ ఊ షార్ట్ ఊ అని ఉంటుంది. అంటే బీఓ ఓకే బుక్, అది ఊ అంటాం అంటే స్కూట్, స్కూట్, ఈఆర్ అర్, ఈఆర్. సో ఇది ఒక స్మాల్ రూల్ ఏంటంటే ఏఈఐఓయులకి ఓవెల్స్కి ఆర్ యాడ్ అయినప్పుడు ఏఆర్, ఈఆర్, ఐఆర్, ఓఆర్, యూఆర్ 5కి కూడా సేమ్ సౌండ్ వస్తుంది అన్నమాట. వీ విల్ డిస్కస్ ఇన్ ఎ ఫర్దర్ క్లాస్. స్క, స్క, స్కేట్. ఇది కూడా చూడండి బాసీ ఈ వర్డే ఏ పలుకుతున్నాం. స్క ఏట్, స్కేట్. సౌండ్ ఆగిపోయింది, ఈకి సౌండ్ లేదు, తో ఆగిపోయింది. సో అందుకే మనం లెటర్స్ని ఎప్పుడు సౌండ్ ప్రకారం చేయించుకుంటే ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఓన్గా చదవడం అవుతుంది. ఆ స్టూడెంట్ బెటర్మెంట్ అయితే ఫ్రీ అవుతారు, హెవీగా అనిపించదు. స్మైల్, స్మైల్, స్మ ఐ స్మైల్. చూడండి సేమ్ ఇది బాసీ ఈ రూలే. చివరి ఈ వచ్చింది కాబట్టి ఐని ఐగా ప్రొనౌన్స్ చేసాం, ఎల్ల దగ్గర సౌండ్ ఆగిపోయింది. స్న, స్న, స్నేయిల్. స్న ఏఐ అనేది ఒక సెపరేట్ సౌండ్, ఏఈ సౌండ్ చేస్తుంది. ఎయిల్, స్నేయిల్. ఇది ఒక రూల్ ఉంది. 2 ఓవెల్స్ ఆర్ వాకింగ్, ఫస్ట్ వన్ ఈజ్ టాకింగ్ అంటారు. అంటే 2 ఓవెల్స్ పక్కన వచ్చినప్పుడు ముందు యొక్క ఓవెల్ సౌండ్ చేస్తుంది. స్ప, స్ప, స్పారో. స్ట్, స్ట్, స్టార్. సో సిన్స్ I studied in Telugu medium, my pronunciation might not be good, but if I mispronounce any word, please don't misunderstand, because 10 years education, basic primary education తెలుగు మీడియంలో జరిగినప్పుడు మనం కూడా చాలా తప్పులు చేస్తాం. స్వ, స్వ, స్విమ్, స్విమ్. థండర్. అనేది 2 సౌండ్స్ ఉన్నాయి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. దేర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్మాల్ రూల్, నో ప్రాబ్లం. సిహెచ్, చెస్. ఎస్హెచ్, షార్క్. సో సౌండ్ మీకు క్లారిటీ లేకపోయినా వర్డ్ అండర్స్టాండ్ చేసుకోవడం, వర్డ్ రికగ్నైజ్ చేయడం అలవాటు అయిందనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫియర్ పోతుంది, ఆ వర్డ్ ఎలా స్టార్ట్ చేయాలని కాకుండా సౌండ్తో ప్రాక్టీస్ చేస్తే ఫ్రీగా ఫాస్ట్గా చదవగలుగుతారు. విజిల్. ఫోన్. క్విల్. ఇది కేఎన్, మనకి కే సైలెంట్ కాబట్టి నైఫ్. రైట్, but most of the people pronounce right. ఇది బాసీ రూల్. ఇది ఎస్సిఆర్, స్క్రూ. స్ట్రాబెర్రీ. ఇవి ట్రైగ్రాఫ్స్, అంటే 3 వర్డ్స్ ఉన్న సౌండ్. స్ప్రే. ఏవై ఇట్స్ ఎ సౌండ్ హియర్, ఏవై 2 కలిపి ఏ సౌండ్ చేస్తే స్ప్రే. స్ప్లాష్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో కంటెంట్ ఏం చెప్పకపోయినా ఒక కాన్సెప్ట్ని ఎలా చూడొచ్చు అన్న ఇంటెన్షన్ మీకు క్రియేట్ చేయాలి. సో రీడింగ్ అనేది జస్ట్ స్పెల్లింగ్ రావట్లేదు, వర్డ్ రావట్లేదు, చదవట్లేదు అన్నది కాకుండా
వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ వర్డ్, ఆ వర్డ్లో ఏ సౌండ్ ఉంది అన్న కాన్సెప్ట్ మనం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేపిస్తే చాలా బెటర్గా ఉంటుందని. ఓకే, థ్యాంక్ యూ.